ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో 35వ శ్లోకం అనుసంధానం చేసుకుంటున్నాం. 35వ శ్లోకం. ఏతన్న హంతమిశ్రామ్యఘ్నతోపి మధుసూదనం అపి త్రైలోక్యరాజ్యేస్య హేతోః కిం న మహీకృతే. హేతాన్హ హంతమిశ్రామి అఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం న మహీకృతే. పదవిచ్ఛేదం. ఏతాన్ న అంతం ఇచ్చామి ఘ్నుతః అపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన, ఓ మధుసూదన, ఘ్నుతః అపి నేను చంపబడినను, త్రైలోక్యరాజ్యస్య మూడు లోకములను రాజ్యాధిపత్యం, హేతోః అపి నిమిత్తమైన, హేతాన్ వీరిని ఈ స్వజనను, హంతం చంపుటకు న ఇచ్చామి ఇష్టపడను, మహీకృతే భూమండలమున కొరకై, కిం ను చెప్పవలసిందేముంది, ఏ మధుసూదన మాం గృత్నః అపి ఏతాన్ త్రైలోక్యరాజ్యస్య హేతోః అపి న హంతుం ఇచ్చామి కిం న మహీకృతే. మధుకైటములను రాక్షసులను సంహరించిన ఓ మధుసూదన, మీరు నన్ను చంపుచున్నా నేను వీరిని చంపుటకు ఇష్టపడను. ముల్లోకముల రాజ్యము వచ్చినా నేను వీరిని సంహరించను. ఇక భూలోక రాజ్యం గురించి సంహరించునని వేరుగా చెప్పవలసిందేముంది. అర్జునుని ముందు ఎవరు నిల్చుని ఉన్నారు, ఎవరెవరిని అర్జునుడు చూశాడో అంతకుముందు 26వ శ్లోకం చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే పట్టిక వస్తుంది. దీన్ని బట్టి అర్జునుడు శ్లోకంలో మునిగిపోయాడని తెలుస్తుంది. ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తే దానికి ముందు నుంచి సిద్ధపడి ఉండాలి. లేకపోతే హఠాత్తుగా పరిస్థితి ఎదురైతే తట్టుకోలేరు. ఆ బలం పొందటానికి దైవభక్తి పెంపొందించుకోమంటారు. అర్జునుడు సిద్ధంగా లేడు, అందువల్ల నీరు కారిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు. కొంతమంది గట్టిగా నమ్ముతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది అరుస్తారు. అర్జునుడి మాటల ప్రవాహాన్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతని మనసులో దుఃఖం అంతా ఉప్పెన్లా బయటకు వచ్చేయాలి. అలా రావాలంటే మధ్యలో కృష్ణ పరమాత్మ మాట్లాడకూడదు. మనం కృష్ణ పరమాత్మ నుంచి లక్షణం నేర్చుకోవాలి. ఎవరైనా ఇలా మాటల ప్రవాహంలో పడిపోతే దానికి ఆనకట్ట వేయకుండా వినాలి. తత్వబోధ నేర్పించేయకూడదు. అర్జునుడు ఇంతవరకు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు. ఎదుట ఉన్న తన బంధుకోటిని వివరిస్తున్నాడు. ఆచార్య గురువులు, పితరః తండ్రులు, పుత్రాః కొడుకులు, పితామహ తాతలు, మాతుల మేనమామ, సస్తురాః పిల్లనించిన మామలు, పౌత్రాః మనమలు, శ్యాలాః బావమలు సంబంధించిన, ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర బంధువులు. ఏతన్ హంతుమిచ్చామి, ఏమైనా జరగని నేను వారిని వధించడానికి ఇష్టపడను. ఈ మాట వింటే వారి మీద జాలితో అన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అది రాగంతో అన్నమాట. ఈ సూక్ష్మ వేదం ముందే చూసాం. రాగం ఉన్న చోట ధర్మాధర్మ విచక్షణ ఉండదు. జాలి యొక్క గొప్పదనం ఏమిటంటే ఎంత జాలి ఉన్నా ధర్మాన్ని మాత్రం వీడదు. న్యాయాధికారికి నేరస్తుని మీద ఎంతైనా జాలి ఉండవచ్చు, కానీ అతని ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన అతని మీద జాలి చూపకుండా అవసరమైతే ఉరిశిక్ష కూడా విధిస్తాడు. అతనికి ఉరిశిక్ష విధించినంత మాత్రాన న్యాయాధికారికి జాలి లేదని విమర్శించలేదు. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు జాలి చూపిస్తుంటే అది చూపించని కూడని చోట చూపిస్తున్నాడు. ఇది స్పష్టంగా రాగం మాత్రం. దీని గురించి ఇంకా ముందు చూస్తాం. ఘృతోపి మధుసూదన, వారిలో ఎవరైనా నన్ను చంపడానికి ప్రయత్నించినా కూడా నేను మాత్రం వీరిని చంపను. మధుసూదన పదం యొక్క సరైన సందర్భంలో వేశాడు. నువ్వు చంపావంటే ఎవరిని చంపావు? మధుకైటవులనే అవసరం. అందులో ఏమీ కష్టం లేదు. నేను నా స్వజనం చంపుకోవాలి. ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా ధర్మరక్షణ కోసం తన కంసమామను చంపాడు. అది చూడటం లేదు అర్జునుడు.
అపి త్రైలోక్యరాజ్యస్య, నాకు 3 లోకాల ఆధిపత్యం వచ్చినా కూడా చంపను. భూలోక, భోర్లోక, సౌర్లోకాలు, త్రిలోకాలు అంటారు. ఈ 3 లోకాలు జయించే అవకాశం వచ్చిన నా భీష్మద్రోణుల ముందు అవి తృణపాయం. కిమ్ను మహీకృతే, అలాంటప్పుడు ఈ భూమండలం విషయం గురించి చెప్పేదేముంది? త్రిలోకాల విజయమే వీరి ముందు దిగుదుడుపు అంటే ఈ చిన్న రాజ్య విషయం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? అందువల్ల నేను భీష్మద్రోణులను ఎన్నుకుంటాను, యుద్ధాన్ని కాదు. స్వస్తి. జై శ్రీరామ్.